హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో చికెన్ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు తగినంత యాడ్ చేసుకోవాలి. కారం 1 స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, నెక్స్ట్ పెరుగు, గడ్డ పెరుగు మేగడతో సహా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన తర్వాత చికెన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ వేసి మొత్తం కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టి ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికే కొద్దికి దాంట్లో ఉండే వాటర్ అనేది బయట వస్తాయి. చూడండి ఇలా. చికెన్ అనేది 15 మినిట్స్ సిమ్లోనే ఉడికిన తర్వాత ఇలా వస్తుంది. సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫైనల్ టచ్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ. జ్యూసీగా చాలా బాగుంటుంది. రోటీలోకి, దోశలోకి, రసమన్నంలోకి చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.